హాయ్ అండి. ఈరోజు నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఒకప్పుడు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బ్రతికేదానికంటే ఎవరికి ఎలా తెలిస్తే అలాగ బ్రతికేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే, ఒకరిని చూసి ఒకరు కంపేర్ చేసుకొని బ్రతుకుతున్నారండి. దానికే నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతున్నాను అంటున్నారు. కానీ అదైతే అస్సలు కాదండి. ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అలా బ్రతికితే మేమెందుకు అలా బ్రతకూడదు అనుకుంటున్నాము. కానీ దానివల్ల మనం ఎంత నష్టపోతున్నామో, ఎంత మనశ్శాంతిని కోల్పోతున్నాం అనేది అస్సలు తెలుసుకోవట్లేదు అనమాట. ఇప్పుడు జనరేషన్లో ఉన్న వాళ్ళకి ఉంటే వాళ్ళు బ్రతుకుతున్నారు. అలాగా మనకు లేకున్నా కూడా అలానే బ్రతకాలనుకుంటే డబ్బే కదండి అవసరం అవుతుంది. అందుకని అప్పులు చేసేసి టెన్షన్లు పడి మైండ్కి రిలాక్స్ లేకుండా మనశ్శాంతి లేకుండా బ్రతుకుతున్నాం అనమాట. దానికి బదులుగా మనకాడ ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకడం బెస్ట్, ఒకరికి చూసి బ్రతికే కంటే. అంతే కదండి, నిజమేనా? ఈరోజు అయితే మా పిల్లల కోసం బ్రెడ్ హల్వా చేశాను. మా ఇంట్లో ఎక్కువగా నచ్చే స్వీట్ ఏదంటే బ్రెడ్ హల్వా అండి. చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.